Hi TSAT viewers, welcome to marathon program. Today's subject based on Indian polity and topics statutory bodies, Lok Adalat, Lokayukta and ఎలక్షన్స్ సంబంధించింది అంటే రీఫార్మ్ సంబంధించింది. సో చాలా వరకు ఏంటంటే మనకు ఎక్కువగా ఈ మధ్య మనకు న్యూస్లో ఉన్నది కూడా స్టాచ్యుటరీ బాడీ సంబంధించింది అండ్ లోకయుక్త అండ్ ఎలక్షన్ సంబంధించింది. సో ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఇండియన్ పాలిటీలో. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో మనం ఈ టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నాము. స్టాచ్యుటరీ బాడీస్, లోక్ అదాలత్, ఎన్హెచ్ఆర్సి, లోక్పాల్ అండ్ లోకయుక్త అండ్ ఎలక్షన్ సంబంధించింది. So today first question, which of the following is not provided by the Constitution of India? Option A, Election Commission. Option B, Finance Commission. Option C, Public Service Commission. Option D, Planning Commission. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాము. ఫినాన్స్ కమిషన్ కూడా అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే మన TSPSC ఉందో ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ కానిదంటే ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ని దీన్ని డిజాల్వ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 2000 ఎప్పుడైతే నీతి ఆయోగ్ అయితే దీని ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ది ప్లానింగ్ కమిషన్ వాజ్ నాట్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్. The word minority is not defined in the Constitution of India. Reason, Minorities Commission is not a constitutional bodies. అంటే ఈ వర్డ్ మైనారిటీ ఏదైతే ఉందో ఈ మైనారిటీ వర్డ్ని భారత రాజ్యాంగంలో డిఫైన్ చేయలేదని మనకి ఇచ్చారు. అయితే రీజన్ ఏమిటంటే ఈ మైనారిటీస్ కొన్ని కమిషన్స్ ఉంటాయి కానీ ఆ కమిషన్ అనేది ఇదొక రాజ్యాంగబద్ధమైన సంస్థ అనేది కాదు, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ కాదని మనకు ఇవ్వడం జరిగింది రీజన్స్ అనేది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద వర్డ్ మైనారిటీ అనేది నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండి. అండ్ ఇట్ రికగ్నైజ్ టూ టైప్స్ ఆఫ్ మైనారిటీ. సో టూ టైప్స్ ఆఫ్ మైనారిటీ బేస్డ్ ఆన్ రిలీజియన్ అండ్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్. సో ఏదైతే మైనారిటీ కమిషన్స్ ఉందో మైనారిటీస్ కమిషన్ అనేది, సో మైనారిటీ కమిషన్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1993. సో మైనారిటీ కమిషన్స్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఓకే, ఎప్పుడంటే 1993లో దీన్ని బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ త్రూ దీన్ని ఒక స్టాచ్యుటరీ బాడీగా క్రియేట్ చేయడం జరిగింది మైనారిటీ కమిషన్. అయితే ఈ రెండు కరెక్ట్ కానీ ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. అంటే మైనారిటీ వర్డ్ని అనేది భారత రాజ్యాంగంలో డిఫైన్ చేయలేదు మరియు మైనారిటీస్ కమిషన్ అనేది ఇదొక కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది కాదు, ఎందుకంటే మైనారిటీస్ కమిషన్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. సో త్రూ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1993. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. The Central Information Commission can order inquiry into any matter if there are reasonable grounds. Second one, the Central Information Commission has the power to secure compliance of its decision from the public authority. So మనం అడిగింది ఏమిటి? కరెక్ట్. సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి మనకు ఈ క్వశ్చన్ అనేది ఇదొక స్టాచ్యుటరీ బాడీ సంబంధించింది. అయితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఇదొక దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2005. ఎప్పుడంటే 2005. ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ త్రూ అండ్ అఫీషియల్ గ్యాజెట్ నోటిఫికేషన్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఏ యాక్ట్ అండి? RTI యాక్ట్ 2005. అయితే ఏదైతే ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉందో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది కాదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కెన్ ఆర్డర్ ఎంక్వైరీ ఇంటూ ఎనీ మ్యాటర్ ఇఫ్ దేర్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్. సో ఏదైనా రీజనబుల్ గ్రౌండ్స్ ఉంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్డర్ ఇవ్వచ్చు ఎంక్వైరీ చేయమని.
సో 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ హ్యాస్ ద పవర్ టు సెక్యూర్ కంప్లైంట్స్ ఆఫ్ ఇట్స్ డిసిజన్ ఫ్రమ్ ద పబ్లిక్ అథారిటీ. సో ఇది కూడా కరెక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Statement 1, the Central Information Commission is a high-powered independent body. Second one, the Central Information Commission is a constitutional body. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదని. ఎందుకంటే ఇదొక దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎస్టాబ్లిష్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2005. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ త్రూ అండ్ అఫీషియల్ గ్యాజెట్ నోటిఫికేషన్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఆర్టీఐ యాక్ట్ 2005. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో బి అనేది కరెక్ట్ కాబట్టి రాంగ్ కాబట్టి సో స్టేట్మెంట్ 1 ఇచ్చారు. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈజ్ ఏ హై పవర్డ్ ఇండిపెండెంట్ బాడీ. ఎస్ అండి, ఎందుకంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఇది ఒక హై పవర్డ్ ఇండిపెండెంట్ బాడీ అండ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా వరకు ఏమైనా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న ఒక ప్రభుత్వ సంబంధించింది. సో మనకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఆర్టీఐ త్రూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి. సో ఇది ఒక హై పవర్డ్ ఇండిపెండెంట్ బాడీ. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎంటర్టైన్స్ కంప్లైంట్స్ అండ్ అపీల్స్ పర్టైనింగ్ టు ఆఫీసెస్, financial institution and public sector undertakings under the concerned state government. Second one, the state information commission is a high powered independent body. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటంటే మనం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి మనకు ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇస్ ఎంటర్టైన్స్ complaints, appeals pertaining to offices, financial institution and public sector undertaking under the concerned state government. ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో మన తెలంగాణ స్టేట్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏంటంటే ఎవరైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే అండర్ స్టేట్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కింద ఏదైతే కొన్ని పబ్లిక్ అథారిటీస్ ఉన్నాయో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా ఆఫీసెస్ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఏమైనా అపీల్ చేయాలనుకున్నా సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఎంటర్టైన్ చేస్తుంది కంప్లైంట్స్ అండ్ అపీల్స్ పర్టైనింగ్ టు ఆఫీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. నేను ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నాను. ఓకే, సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే ది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఒక హై పవర్డ్ ఇండిపెండెంట్ బాడీ అని ఇవ్వడం జరిగింది. మనం అడిగింది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు కరెక్ట్ అంది. ఎందుకంటే మనం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏ విధంగా అయితే ఇది ఒక హై పవర్డ్ ఇండిపెండెంట్ బాడీ ఏదైతే చెప్పానో మీకు, అదేవిధంగా స్టేట్లో కూడా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది కూడా హై పవర్డ్ ఇండిపెండెంట్ బాడీ. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1, ది ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ caste and scheduled tribe was constituted in the year 1992. Second one, the first national commission for scheduled caste and scheduled tribe was constituted under the Constitution 65th Amendment Act. Third one, 87th Amendment bifurcated the combined national commission for scheduled caste and scheduled tribe into 2 separate bodies. అయితే ఇప్పుడు మనం మీకు డౌట్ రావచ్చు, మన టాపిక్ ఏంది స్టాట్యుటరీ బాడీగా. అయితే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఇది అనేది ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ రెండు కాన్స్టిట్యూషనల్ బాడీస్. అయితే మీకు ఈ విధంగా రివిజన్ అవుతుందని అంటే ఒకప్పుడు రెండు కంబైన్డ్గా ఉండేది, ఇప్పుడు రెండు బైఫర్కేట్గా రెండు వేరు కమిషన్, దాంతోపాటు రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే ఈ క్వశ్చన్ ఇచ్చాను. సో ఫస్ట్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1992 అండి. ఫస్ట్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1992 విత్
రామ్ధన్ యాజ్ చైర్మన్గా ఉన్నారండి. అండ్ సెకండ్ కమిషన్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ ఎప్పుడు అయిందంటే 1995లో, ఫస్ట్ 1992లో, దాని తర్వాత 1995లో. ఇక్కడ ఫస్ట్ ఎవరంటే ఎస్హెచ్ రామ్ధన్. సో గుర్తుపెట్టుకోండి, కొంచెం మీకు గుర్తుండదని ఇచ్చాను. అండ్ 1995లో ఎవరంటే సెకండ్ అంటే హనుమంతప్ప. సో ఇతను చైర్మన్గా ఉన్నారు. అండ్ హనుమంతప్ప చైర్మన్గా ఉన్నారు. అయితే 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990 ఏదైతే ఉందో ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హై లెవెల్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంటే 65th. దాని తర్వాత 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003 ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఏదైతే ఉందో బైఫర్కేటెడ్ ద కంబైన్డ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ ఇంటూ 2 separate బాడీస్. సో మీరు గుర్తుపెట్టుకోవాలంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఈ రెండు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. అండ్ దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఈ మూడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 87th కాదండి, 89th. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కెన్ 1 ఎంక్వైరీ ఓన్లీ ఆన్ ద presentation of a petition of the victim and not suo motu into the complaint of violation of human right. Second one, not intervene in any proceedings involving violation of human rights pending before a court. National Human Rights Commission. So అందులో 1 ఎంక్వైరీ ఓన్లీ ఆన్ ద presentation of petition of the victim, not suo motu into the complaint of violation of human right. Second one, not intervene in any proceedings involving violation of human rights pending before a court. సో ఏదైతే ఈ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ అయితే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదండి. మనకు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అవునా కాదని. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అయితే ఏదైతే ఈ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉందో ఈ కమిషన్ అనేది కెన్ ఎంక్వైర్ suo motu or a petition presented to it by victim or any person on his behalf of or on a direction into complaint of violation of human rights. అంటే ఈ రెండు రాంగ్. సో ఆప్షన్ డి. సో ఈ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ పిటిషన్ అనేది సోమోటుగా తీసుకుంటుందండి. సో ఇక్కడ మనం నాట్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. అండ్ నాట్ ఇంటర్వెన్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్ ఇన్వాల్వింగ్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఎక్కడైతే వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇంటర్వ్యూ అవ్వడం జరుగుతుంది నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్. సో రెండు కరెక్ట్, మనకు నాట్ కరెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి, నైదర్ 1 not 2. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. First one, its chairman must be a retired Chief Justice of India. Second one, it has formation in each state as State Human Rights Commission. Second one, its power are only recommendatory in nature. Fourth one, it's mandatory to appoint a woman as a member of the commission. మనం అడిగింది ఏమిటి కరెక్ట్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2019లో చేంజెస్ అనేది చేయడం జరిగింది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సంబంధించింది. అయితే మీరు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 2019 యాక్ట్ అనేది నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ సంబంధించింది చేంజెస్ చేయడం జరిగింది కొన్ని. అయితే అంతకుముందు ఏంటంటే చైర్మన్ అతను మస్ట్ బి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే భారత ప్రధాన న్యాయమూర్తిగా, అంటే మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఖచ్చితంగా చైర్మన్గా ఉంటారు. ఎవరంటే దేనికంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి. అయితే ఒకవేళ కనుక ఈ ఏదైతే 2019 ఏదైతే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది కనుక లేకపోతే అంత ముందు అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ దాని తర్వాత చేంజెస్ చేశారు.
సుప్రీంకోర్టు జడ్జ్ అయినా కూడా, అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆఫ్ ఉంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆఫ్ ఇండియా ఎవరు ఉంటారో వాళ్ళు కూడా చైర్మన్గా ఉండొచ్చు. అంటే ఇక్కడ కంపల్సరీ లేదు, మస్ట్ బి ఉన్నారు కాబట్టి ఇది రాంగ్. సో 1 కనుక మనం ఎలిమినేషన్ చేస్తే CBD. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఇట్ హ్యాస్ ఫార్మేషన్ ఇన్ ఈచ్ స్టేట్. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అంటే ఒక అల్టిమేట్ ఏంటంటే పవర్ ఉందని ఇచ్చారు. అంటే ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఫామ్ చేయాలని. సో ఇది కూడా రాంగ్. అండ్ థర్డ్ వన్, ఇట్స్ పవర్ ఆర్ ఓన్లీ రికమెండేటరీ ఇన్ నేచర్. అంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఏదైతే కొన్ని రిపోర్ట్ ఆర్ ఏదైనా ఇస్తుందో దాని ఓన్లీ రికమెండేటెడ్ నేచర్ అని ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇట్స్ మ్యాండేటరీ టు అపాయింట్ ఏ ఉమెన్ హ్యాస్ మెంబర్ ఆఫ్ ద కమిషన్. అంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్లో చైర్మన్తో పాటు మెంబర్స్ ఉంటారు కండి. ఆ మెంబర్స్లో ఏంటంటే ఖచ్చితంగా ఉమెన్ అని ఖచ్చితంగా ఉండాలి అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఫోర్త్ ఆప్షన్ అనేది. ఓకే, సో కొంచెం డీటెయిల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకో తరచుగా మనకు ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. సో ఏదైతే ఈ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉందో, సో ఇక్కడ మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతను ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ సుప్రీంకోర్టు జడ్జిలో అంటే మాజీ జడ్జి అయిన అతను కూడా చైర్మన్గా ఉండవచ్చు. అండ్ ఈచ్ స్టేట్లో అనేది ఫార్మేషన్ లేదండి, ఎందుకంటే దే ఆర్ నాట్ నెసెసర్లీ ఫార్మ్డ్ ఇన్ ఈచ్ స్టేట్ యాజ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకోటి ఏంటంటే మ్యాండేటరీ అని కూడా అడగడం జరిగింది. సో చాలా వరకు మనకు క్వశ్చన్ కూడా ఈ విధంగా అడుగుతుంటారు. సో ద బిల్ అమెండ్ దిస్ టు అలౌ 3 members టు బి అపాయింటెడ్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 1 విల్ బి ఉమెన్. సో దీంట్లో కరెక్ట్ ఉందండి. అంటే 2019 యాక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2019లో, సో ఇందులో ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే దాంతోపాటు ఇట్స్ పవర్ ఆర్ ఓన్లీ రికమెండేటరీ ఇన్ నేచర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 1993 మరియు 2019 ఈ 2 యాక్ట్స్ అనేది డిఫరెన్స్ ఉందండి. అంటే నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993లో కంపల్సరీ ఉమెన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద కమిషన్ అనేది లేదు. బట్ 2019లో ఏంటంటే 3 members కమిషన్, అంటే 3 members కనుక ఉంటే కమిషన్లో ఖచ్చితంగా ఆ 3 membersలో ఒక మెంబర్ అయితే ఖచ్చితంగా ఉమెన్ అనేది ఉండాలని అనేది ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ పవర్ చూసే దీంట్లో పవర్స్ ఓన్లీ రికమెండెడ్ ఇన్ నేచర్. సో 3 and 4 అనేది కరెక్ట్. 3 and 4. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. 3 and 4. 3 and 4 ఆప్షన్. సో ఇక్కడ నేను 3 ఓన్లీ ఇచ్చాను. 3 and 4 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ ద ఇన్కరెక్ట్ వన్ ఫ్రమ్ బిలో అబౌట్ ద లోకయుక్తాస్. ఆప్షన్ ఏ, Tamil Nadu and Andhra Pradesh have no Lokayuktas. Option B, 11th All India Lokayukta Conference in 2012 was held in New Delhi. Option C, both A and B. Option D, neither A nor B. So ఇక్కడ పాయింట్ ఏంటంటే లోకయుక్త పైన క్వశ్చన్ అనేది. సో లోకయుక్త తర్వాత ఎక్కువగా మనకు క్వశ్చన్ అడుగుతుంటారు. అయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోకయుక్త అనేది లేదండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమిచ్చారు, ఇన్కరెక్ట్ ఆప్షన్ అనేది. సో నో లోకయుక్త అని ఇచ్చారు. సో ఇది కరెక్ట్ కాదు. సారీ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ లోకయుక్త ఉన్నాయి. బట్ ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే నో లోకయుక్త అని ఇచ్చారు. అది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఆప్షన్ ఏ. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తరచుగా ఎగ్జామినేషన్ కూడా మనకు లోకయుక్త సంబంధించి అడుగుతుంటారు. అయితే లోకయుక్త దేనికి సంబంధించి అంటే లోకయుక్త అపాయింటెడ్ బై ద పీపుల్ ఈజ్ అన్ యాంటీ కరప్షన్ అంబుడ్స్మ్యాన్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇండియన్ స్టేట్స్. అయితే ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్ ఏదైతే ఉందో హెడెడ్ బై మొరార్జీ దేశాయ్ submitted a special interim report on problems of redressal. రిపోర్ట్ పేరు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ రిడ్రెసల్
ప్రాబ్లమ్స్ ఆఫ్ రిడ్రెసల్ ఆఫ్, సో చాలా వరకు మనం డైరెక్ట్గా దీనిపైన రావచ్చు. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ రిడ్రెసల్ ఆఫ్ సిటిజన్ గ్రీవాన్సెస్. సో ఈ రిపోర్ట్ ఎవరంటే ఎవరు సబ్మిట్ చేశారంటే ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్. ఎవరు సబ్మిట్ చేశారంటే మొరార్జీ దేశాయ్ గారు. సో ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికోసం అంటే టు సెట్టింగ్ అప్ 2 స్పెషల్ అథారిటీస్ డిజైన్ లోక్పాల్ మరియు లోకాయుక్త. సో అయితే ఈ క్వశ్చన్లో మనకు ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ లోకాయుక్తాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు నో లోకాయుక్త అన్నారు కాబట్టి దీన్ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ 1 disputes with mobile cellular companies. Second one, motor accident cases. Third one, pension cases for which of the above Lok Adalat held. అయితే లోక్ అదాలత్లో ఈ 3 దాంట్లో ఏది అనేది కిందికి వస్తుందని ఇవ్వడం జరిగింది. అయితే లోక్ అదాలత్ అనేది ఏదైతే ఉందో ఇదేంటంటే సెటిల్ డిస్ప్యూట్స్ త్రూ కాన్సిలియేషన్ అండ్ కాంప్రమైజ్. లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం కాంప్రమైజ్. అయితే లోక్ అదాలత్ హ్యావ్ బీన్ ఆర్గనైజ్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ ఒకటి, అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసెస్. సో ద సిస్టమ్ ఆఫ్ లోక్ అదాలత్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఏ ప్రిన్సిపల్ అంటే మహాత్మా గాంధీ. ఇది మీరు కోసం గుర్తుపెట్టుకోవాలి. మీకు మొబైల్ కోడ్ అని చెప్పాను, బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డాక్టర్ APJ అబ్దుల్ కలాము. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లోక్ అదాలత్ గురించి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. అంటే ఓన్లీ మోటార్ యాక్సిడెంట్ సంబంధించింది. పెన్షన్ కేసెస్, డిస్ప్యూట్ విత్ మొబైల్ సెల్యులర్ అనేది ఈ 2 కాదు. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒకటి, ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించింది అయితే లోక్ అదాలత్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు లోక్ అదాలత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఆప్షన్ ఏ, లోక్ అదాలత్ హ్యావ్ ద జ్యూరిడిక్షన్ టు సెటిల్ ద మ్యాటర్స్ ఎట్ pre-litigative stage and not those matter pending before an court. Option B, Lok Adalat can deal with matters which are civil and not criminal in nature. Option C, every Lok Adalat consists of either serving or retired judicial officer only or not any other person. Option D, none of the statement given above is correct. మనం అడిగింది కరెక్ట్, అది కూడా లోక్ అదాలత్ సంబంధించింది. అయితే లోక్ అదాలత్ ఏదైతే ఉందో ఇది jurisdiction to settle by way of effecting compromise between parties. సో మీకు ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పడం జరిగింది అంటే ఎనీ మ్యాటర్ విచ్ మే బీ పెండింగ్ బిఫోర్ ఎనీ కోర్ట్. సో లోక్ అదాలత్ అనేది ఇదొక నాన్ అడ్వర్సరియల్ సిస్టమ్. అంటే వేర్ బై మాక్ కోర్ట్స్, దీన్నే లోక్ అదాలత్ అని కూడా అంటారు. సో మాక్ కోర్ట్స్ ఆర్ హెల్డ్ బై ద స్టేట్ అథారిటీ మరియు డిస్ట్రిక్ట్ అథారిటీ అండ్ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ అండ్ హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ అండ్ తాలూక్ లీగల్ సర్వీస్ కమిటీ. సో ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఎందుకంటే నన్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈస్ కరెక్ట్. ఈ 3 కరెక్ట్ కాదు, ఎందుకంటే లోక్ అదాలత్ హ్యావ్ ద జ్యూరిడిక్షన్ టు సెటిల్ ద మ్యాటర్స్ ప్రీ లిటిగేటివ్ స్టేజ్ అన్నది ఇక్కడ. సో ఇది కాదు. అండ్ లోక్ అదాలత్ అనేది కెన్ డీల్ విత్ మ్యాటర్ విచ్ ఆర్ సివిల్ మరియు నాట్ క్రిమినల్ నేచర్ అడిగింది. సో ఇది కూడా రాంగ్. అండ్ ఆప్షన్ సి, ఎవ్రీ లోక్ అదాలత్ కన్సిస్ట్ ఆఫ్ ఎయిదర్ సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఓన్లీ ఆర్ నాట్ ఎనీ అదర్ పర్సన్. ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు లోక్ అదాలత్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, an award made by a Lok Adalat is deemed to be a decree of a civil court and no appeal lies against thereto before any court. Statement 2, matrimonial family disputes are not covered under Lok Adalat. So man adigindi correct option with reference to Lok Adalat. So an award made by Lok Adalat is deemed to be a decree of civil court and no appeals lies against thereto before any court. Endukante it was according to the legal service authority.
లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉందో 1987 విచ్ గేవ్ స్టాట్యుటరీ స్టేటస్ టు లోక్ అదాలత్, స్టాట్యుటరీ స్టేటస్ టు లోక్ అదాలత్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్టు. ఎందుకంటే మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది నాట్ కవర్డ్ ఇచ్చారు, కానీ ఇక్కడ మీకు ఇందాకే చెప్పాను మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది లోక్ అదాలత్ కిందికి కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది రాంగ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అసెర్షన్. An award made by a Lok Adalat is deemed to be a decree of civil code. రీజన్ ఏమి ఇచ్చారంటే అవార్డ్ ఆఫ్ లోక్ అదాలత్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ పార్టీస్ అండ్ నో అపీల్ లైస్ అగెనిస్ట్ thereto బిఫోర్ ఎనీ కోర్ట్. అంటే ఏదైతే లోక్ అదాలత్ ఉందో అంటే ఇది ఈక్వల్ టు సివిల్ కోడ్ అని ఇవ్వడం జరిగింది. అండ్ లోక్ అదాలత్ ఏదైనా ఏమైనా జడ్జ్మెంట్ ఏమైనా ఇచ్చిననుకో అంటే ఇప్పుడు డిస్ప్యూట్స్ బిట్వీన్ టూ పార్టీస్ కదండి, ఆ టూ పార్టీస్ కనుక ఏదైనా లోక్ అదాలత్ నుంచి ఏదైనా చెప్తే ఖచ్చితంగా ఆ రెండు పార్టీస్ అనేది బైండింగ్ ఉండాలి. మరి ఫర్దర్గా వాళ్ళు వేరే కోర్టులు అనేది అపీల్ అనేది చేయకూడదని ఇచ్చారు రీజన్ అనేది. సో ఈ రెండు ఇండివిజువల్గా కరెక్ట్ అండి, ఎందుకంటే ది అవార్డ్ ఆఫ్ లోక్ అదాలత్ ఇస్ ఫిక్షనల్లీ డీమ్ టు బి డిగ్రీ ఆఫ్ సివిల్ అంటే degree of court, and therefore the court has all the power in relation thereto. It has in relation to degree of passed by itself. అంటే this includes the power to extend time in appropriate cases. అంటే లోక్ అదాలత్ అనేది is the decision of the court itself. సో అల్టిమేట్ ఏంటంటే ఈ రెండు కరెక్ట్, బట్ ఆర్ అనేది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following commissions is not provided in the Constitution of India? Planning Commission, UPSC, Finance Commission, Election Commission. సో మనం ఆల్రెడీ దీనిపైన క్వశ్చన్ చేసాం, ఎందుకంటే దీనిపైన పదే రావడం జరుగుతుంది కాబట్టి. ప్లానింగ్ కమిషన్ లేదండి ఇప్పుడు, సో దీనిపైన ఒకవేళ వస్తే రావచ్చు. సో ఆప్షన్ ఏ. సో ఇది నాట్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు లోక్ అదాలత్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? Option A, Lok Adalat have the jurisdiction to settle the matters at pre-litigative state and not those matters pending before any court. Option B, Lok Adalat can deal with any matter which are civil and not criminal in nature. So option C, Lok Adalat has not been given any statutory status so far. Option D, no appeal lies in a civil court against the order of the Lok Adalat. సో మీకు ఇందాకే చెప్పాను క్లాస్లో, టుడే క్లాస్లో, ఎందుకంటే ఆప్షన్ బి, ఎందుకంటే నో అపీల్స్ అండ్ లైస్ ఇన్ ఏ సివిల్ కోర్ట్ అగెన్స్ట్ ఆర్డర్ ఆఫ్ లోక్ అదాలత్. నేను మనం అడిగింది కరెక్ట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, నాట్ క్రిమినల్ కేసెస్ ఇచ్చారు మనకు, సివిల్ మరియు నాట్ ఇన్ క్రిమినల్ కేసెస్. సో మీకు ఆల్రెడీ కొన్ని డిస్ప్యూట్ సంబంధించి చెప్పాను, అది సో అందులో కూడా ఉన్నాయి కాబట్టి సో ఇది రాంగ్. అండ్ ప్రీ లిటిగేటెడ్ స్టేట్ నాట్ దోస్ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎనీ కోర్టు. సో ఈ రెండు రాంగ్ కాబట్టి. అండ్ దాంతోపాటు లోక్ అదాలత్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ స్టాచ్యుటరీ స్టేటస్. సో మీకు ఇందాకే చెప్పాను లోక్ అదాలత్కేమో స్టాచ్యుటరీ స్టేటస్ ఇవ్వడం జరిగిందని. సో అది కూడా లీగల్ సర్వీస్ అథారిటీ కింద, లీగల్ సర్వీస్ అథారిటీ 1987 కింద. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్. ఆప్షన్ ఏ, అండర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ విత్ స్పెసిఫిక్ మెన్షన్ ఫర్ ఇట్. Option B, through an act of parliament. Option C, through a cabinet decision in this regard. Option D, through constitutional amendment. అంటే ఒకప్పుడు ఎప్పుడైతే నీతి ఆయోగ్ ముందల నీతి ఆయోగ్ రీప్లేస్ చేయడం జరిగింది ప్లానింగ్ కమిషన్ని, నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, అయితే ఈ ప్లానింగ్ కమిషన్ ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఇచ్చారు మనకు. అయితే ఏ విధంగా అంటే ప్లానింగ్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎప్పుడంటే 1950లో. అయితే ఏదైతే ఈ ప్లానింగ్ కమిషన్ ఇది ఒక ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్. సో దీనికోసం నేను మీకు క్వశ్చన్ ఇచ్చాను. ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1946 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎవరంటే కెసి నియోగి. సో అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1946.
సో ఎవరు అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎవరంటే 𝗂𝗽𝗍 నియోగి. అంటే ది ప్లానింగ్ కమిషన్ ఈజ్ నైదర్ కాన్స్టిట్యూషనల్ నర్ స్టాచ్యుటరీ బాడీ. అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ కాదు, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ కాదు. సో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఈ రెండు కాదు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, ఎందుకంటే క్యాబినెట్ డిసిషన్ ఇన్ దిస్ రిగార్డ్. అయితే రీసెంట్ అంటే ఎప్పుడైతే ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే దీన్ని రిమూవ్ చేయడం జరిగింది, అంటే దీని ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది నీతి ఆయోగ్. సో ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేయడం జరిగింది, న్యూ ఇన్స్టిట్యూషన్, నేమ్లీ ఏంటంటే నీతి ఆయోగ్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ 5-year ప్లాన్ వాస్ డ్రాఫ్టెడ్ బై ఆప్షన్ ఏ 𝗵𝐶 మహాలనోబిస్, ఆప్షన్ బి కెఎన్ రాజ్, ఆప్షన్ సి 𝗳𝗍 కుమారప్ప, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. సో ఈ ఫస్ట్ 5-year ప్లాన్ని ఎవరు డ్రాఫ్ట్ చేయడం జరిగింది 1951 నుంచి 1956 మధ్య? సో ఎవరు అంటే కెఎన్ రాజ్. కెఎన్ రాజ్ పేరు అసలు పేరు ఏంటంటే కకధన్ నందనాథ్ రాజ్ was a veteran Indian economist. He is popularly known as K.N. Raj. So he played an important role in India plan development drafting section of India's first 5-year plan. So first 5-year plan draft ఎవరు చేశారంటే K.N. Raj. సో ఆప్షన్ బి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇంతవరకు మనకి ఏంటంటే స్టాచ్యుటరీ బాడీ సంబంధించిన లోకయుక్త గురించి, లోక్పాల్ గురించి, అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి, అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి, అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, దాంతోపాటు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ సంబంధించిన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్. సో మనం తరచుగా న్యూస్లో చూస్తుంటాము, అండ్ చాలా వరకు రాష్ట్రాల ఉప ఎన్నికలని జనరల్ ఎలక్షన్ అని, అసెంబ్లీ ఎలక్షన్ అని, ఎప్పుడు మనం ఎలక్షన్స్ పైన ఎలక్షన్ చూస్తుంటాము. సో న్యూస్లో మనకు తరచు వినిపించేది ఫస్ట్ మొదటి ఒక టాపిక్ ఏంటంటే ఎలక్షన్. అయితే ఎలక్షన్ సంబంధించిన రీఫార్మ్ సంబంధించింది, అండ్ ఎలక్షన్ ఏ విధంగా ఏ పార్టీ సంబంధించిన మనం నేర్చుకోబోతాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ద పార్ట్ ఆఫ్ ద ఎలక్టరల్ కాలేజ్ టు ఎలెక్ట్ ద మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఏ స్టేట్? స్టేట్మెంట్ 1, ది members of local bodies in the state. Second one, members of chambers of commerce in the state. Third one, graduate of 3 years and residing within the state. Fourth one, all the teachers of 3 years in the state. So man అడిగింది ఏమిటి? కరెక్ట్ ఆన్సర్. అయితే who among the following mentioned in the constitution of India, అంటే భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసింది దేనికి సంబంధించిందంటే పార్ట్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్ టు ఎలెక్ట్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది, మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది ఏదైతే జరుగుతాయో, సో అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని అంటే ఎమ్మెల్సీని ఏ విధంగా ఎన్నుకుంటారు అది కూడా భారత రాజ్యాంగంలో ఏ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ద మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ద పార్ట్ ఆఫ్ ది ఎలక్టరల్ కాలేజ్ టు ఎలెక్ట్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఏ స్టేట్. సో మనకు ఒక ఎమ్మెల్సీని కనుక ఎన్నుకోవాలనుకుంటే, అంటే ఎలక్టరల్ కాలేజ్ సంబంధించిన చూస్తే అంటే ఏ విధంగా ఎన్నుకుంటారంటే మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్, అంటే ఏదైతే లోకల్ బాడీస్ ఉందో స్టేట్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటారని ఇచ్చారు ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే మెంబర్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ద స్టేట్ వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది, ఎమ్మెల్సీ వాళ్ళని ఇచ్చారు. అండ్ థర్డ్ వన్ ఏమో గ్రాడ్యుయేట్ 3 years అండ్ రిసైడింగ్ విత్ ఇన్ ద స్టేట్, అంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా 3 సంవత్సరాలు, అంటే గ్రాడ్యుయేట్ ఆఫ్ 3 years అంటే 3 సంవత్సరాలు చదివిన వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉండాలి. అండ్ రిసైడింగ్ విత్ ఇన్ ద స్టేట్, అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలు, అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ మామూలుగా 3 years ఉంది అండ్ 4 years ఉంటుంది అండి. అయితే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మరియు రిసైడింగ్ విత్ ఇన్ ద స్టేట్, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అతను నివసించి ఉండాలి. ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ ఏమిటంటే ఆల్ ద టీచర్ ఆఫ్ 3 years ఇన్ ద స్టేట్. సో ఆల్ ద టీచర్ ఆఫ్ 3 years ఇన్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. ఈ 4 స్టేట్మెంట్ మనకి ఇచ్చారు. మనం అడిగింది ఏమిటి? కరెక్ట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువగా మనకు అడుగుతుంటారు ఎమ్మెల్సీ సంబంధించింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ members of the legislative council consist of member of local bodies in state. ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత గారు, ఇప్పుడు కల్లకుంట కవిత గారు. ఓకే, సో ఆమె మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్ త్రూ ఆమె గెలవడం జరిగింది, ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇదొకటి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఆఫ్ 3 years అండ్ రిసైడింగ్ విత్ ఇన్ స్టేట్. సో మన నల్లగొండ ఎలక్షన్లో పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిచారు కదా. సో అదొక మీరు ఈజీగా అంటే గుర్తుపెట్టుకోవడానికి నేను పేర్లు చెప్తున్నాను, ఎందుకంటే చాలా వరకు అడుగుతుంటారు కాబట్టి. సో ఇది గ్రాడ్యుయేట్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్సీని. ఇక్కడేమో లోకల్ బాడీ సంబంధించింది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే నియర్లీ 1/12 ఆఫ్ ఇట్స్ మెంబర్ షెల్ బి ఎలెక్టెడ్ బై ద పర్సన్ హూ హ్యావ్ బీన్ ఫర్ అట్లీస్ట్ 3 years ఎంగేజ్డ్ ఇన్ టీచింగ్ ఇన్ సచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద స్టేట్, అంటే నాట్ లోయర్ ఇన్ స్టాండర్డ్ దెన్ దట్ ఆఫ్ సెకండరీ స్కూల్. సో టీచర్ సంబంధించింది, అది కూడా నాట్ లోయర్ ఇన్ స్టాండర్డ్ దెన్ దట్ ఆఫ్ ఏ సెకండరీ స్కూల్ సంబంధించి, అంటే పట్టభద్రులు, ఇదేమో పట్టభద్రులకు సంబంధించింది, ఇదేమో టీచర్ సంబంధించింది. సో ఈ రెండు మీరు ఈ 3 విధంగా ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే కొంత ఎమ్మెల్సీని కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. అందులో మన రాష్ట్రంలో కూడా నామినేట్ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. సో ఎగ్జాంపుల్ కౌశిక్ రెడ్డి గారు. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో 1 and 3. సో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ద స్టేట్ అది రాంగ్. అండ్ ఆల్ టీచర్, ఇక్కడ ఆల్ ఇచ్చారు, ఇక్కడ ఆల్ టీచర్ కదండి, సెకండరీ స్కూల్ సంబంధించింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఓటింగ్ రైట్ బై ద యూత్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years was exercised for the first time in the general election of option A 1987, option B 1988, option C 1989, option D 1990. అయితే ఈ ఓటింగ్ రైట్ ఏదైతే ఉందో ఏజ్ ఆఫ్ 18 years అంటే అంతకుముందు 21 years ఉండేదండి, దాని తర్వాత 18 yearsగా చేంజెస్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ టైము జనరల్ ఎలక్షన్లో ఎప్పుడు దీన్ని చేయడం జరిగిందంటే 61st. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ మనం తరచుగా చూస్తుంటాం కాబట్టి మనకు దీనిపైన అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే 61st అమెండ్మెంట్ యాక్ట్, సో 61st అమెండ్మెంట్ ఇన్ 1989, ఏ సంవత్సరం అంటే 1989. 61st అమెండ్మెంట్ యాక్ట్ ఎత్తుండో 1989. అండ్ అమెండింగ్ ఆర్టికల్, ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 326. సో రెడ్యూస్ ఏజ్ ఆఫ్ ఓటింగ్ రైట్ ఫ్రమ్ 21 years నుంచి 18 years. అంటే 1989 కాకపోతే 1988 వరకు ఏంటంటే ఒక ఓటు హక్కు వినియోగించాలంటే ఖచ్చితంగా 21 సంవత్సరాలు ఉండేది. అయితే 1989 తర్వాత ఏంటంటే దీన్ని 18 సంవత్సరాలుగా మార్చడం జరిగింది. సో ఓటు హక్కు ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు. సో రెడ్యూస్డ్ ఏజ్ ఆఫ్ 21 years నుంచి 18 years అనేది మనకు అడుగుతుంటారు క్వశ్చన్. అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 61st అమెండ్మెంట్ యాక్ట్, ఏ ఇయర్ అంటే 1989. సో ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే ఆర్టికల్ 326. సో ఆర్టికల్ 326 గుర్తు రావాలి మీకు, 61st అమెండ్మెంట్ యాక్ట్ గుర్తు రావాలి, అండ్ ఇయర్ అడిగితే 1989 గుర్తు రావాలి, అండ్ ఇయర్ ఏంటంటే 21 years నుంచి 18 years. సో ఈ విధంగా మీరు గుర్తుంటేనే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ రిప్రజెంటేషన్ యాజ్ అన్ ఎలక్ట్రల్ మెకానిజం ఎన్ష్యూర్స్. ఆప్షన్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీస్, ఆప్షన్ బి రూల్ ఆఫ్ మెజారిటీ, ఆప్షన్ సి స్టెబిలిటీ ఇన్ గవర్నమెంట్, ఆప్షన్ డి కామన్ పొలిటికల్ థింకింగ్. సో సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ యాజ్ అన్ ఎలక్ట్రల్ మెకానిజం. సో
ఏదైతే సిస్టమ్ ఆఫ్ ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో మనం రాష్ట్రపతి ఎలక్షన్లో మరియు ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అని కూడా చెప్పడం జరిగింది మీకు దానికి సంబంధించింది. అయితే ఈ 4 దాంట్లో మన మెకానిజం ఇచ్చారు. ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీస్నా, రూల్ ఆఫ్ మెజారిటీనా, లేకపోతే స్టెబిలిటీ ఇన్ గవర్నమెంటా, లేకపోతే కామన్ పొలిటికల్ థింకింగా. సో దేనికి సంబంధించి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీస్. సో తక్కువ మందికి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి ఎలక్షన్ అయినా, లేకపోతే ఉపరాష్ట్రపతి అయినా, లేకపోతే ఎమ్మెల్సీ అయినా, కొన్ని సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ అన్ ఎలక్టరల్ మెకానిజం ఎన్ష్యూర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైనారిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ టు ఓట్ ఈజ్ ఏ సోషల్ రైట్, పర్సనల్ రైట్, పొలిటికల్ రైట్, లీగల్ రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. తరచుగా మనకు ఒక ఓటు హక్కు గురించి కనుక అడిగితే మనకు దీనిపైన అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే రైట్ టు ఓట్ అనేది ఇది కాన్స్టిట్యూషనల్ రైటా, లేకపోతే స్టాచ్యూటరీ రైటా, లేకపోతే ఇదొకటి లీగల్ రైటా అనేది మనకు అడుగుతుంటారు చాలా వరకు. సో ఇదొక లీగల్ రైట్ అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో రైట్ టు ఓట్ ఈజ్ ఏ లీగల్ రైట్. ఇది యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కూడా రావడం జరిగింది. ఇది 2 సార్లు ఇవ్వడం జరిగింది. రైట్ టు ఓట్ అనేది ఈజ్ ఏ లీగల్ రైట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇన్ అన్ ఎలక్షన్ టు ఏ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ది క్యాండిడేట్ హూ ఈజ్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ లాసెస్ ఈజ్ డిపాజిట్, ఇట్ మీన్స్ దట్ ఆప్షన్ ఏ ద పోలింగ్ వాజ్ వెరీ పూర్, ఆప్షన్ బి ద ఎలక్షన్ వాజ్ ఫర్ ఏ multi-member constituency, option C the elected candidate's victory over his nearest rival was very marginal, option D a very large number of candidates contested the election. If in an election to a legislative assembly, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక అసెంబ్లీ స్థానం సంబంధించిన ఏదైతే ఉందో, అంటే ఎమ్మెల్యే ఒక సీట్ అనేది వేకెంట్ ఉందండి, ఒక అసెంబ్లీ స్థానం సంబంధించింది. అయితే అక్కడ ఎలక్షన్ అనేది జరిగితే, సో ద క్యాండిడేట్ హూ ఈస్ డిక్లేర్ ఎలక్టెడ్ లాసెస్ ఈజ్ డిపాజిట్. అంటే ఎవరైతే క్యాండిడేట్ అంటే ఒక ABC 3 క్యాండిడేట్ ఏమో అంటే నిల్చున్నారు. ఇప్పుడు నార్మల్గా మనం రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు బైపోల్ ఎలక్షన్ రావడం జరిగింది. అయితే అందులో కొన్ని పార్టీస్ అనే వాళ్ళ నుంచి క్యాండిడేట్స్ ఏమో అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ ఎలక్షన్ ఉందో, ఈ ఎలక్షన్ సంబంధించిన ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించింది, అయితే ఒక క్యాండిడేట్ సంబంధించిన ఎలక్షన్ దానికి అతనికి సంబంధించిన రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారంటే ఎంతవరకు అతనికి ఓటింగ్ అనేది రావడం జరిగింది, అండ్ ఆ ఓటింగ్ వల్ల ఎంతవరకు అతను లాస్ అవ్వడం జరిగిందని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇఫ్ ఇన్ అన్ ఎలక్షన్ టు ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ద క్యాండిడేట్ హూ ఈస్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ లాస్, సో ఎవరైతే క్యాండిడేట్ తక్కువ డిపాజిట్ వస్తే ఆ క్యాండిడేట్ సంబంధించిన అతను ఓడిపోవడం జరిగిందని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాని ఒక మీనింగ్ ఏమిటని మనం అడిగారు. ఒకటేమో పోలింగ్ వాజ్ వెరీ పూర్, అంటే తక్కువ పోలింగ్ జరిగిన వల్ల, అంటే 100% ఓటర్ లిస్ట్ ఉంటే అందులో 50% మెంబర్స్ అంటే వాళ్ళ ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం వలన, అంటే తక్కువ పార్టిసిపేట్ చేయడం వలన అతను ఓడిపోవడం జరిగిందా, లేకపోతే ఎలక్షన్ వాజ్ ఏ మల్టీ-మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే ఎలక్షన్ అనేది మల్టీ-మెంబర్ కాన్స్టిట్యుయెన్సీనా, లేకపోతే థర్డ్ ఆప్షన్ సి ది ఎలక్టెడ్ క్యాండిడేట్స్ విక్టరీ ఓవర్ హిస్ నియరెస్ట్ రైవల్ వాజ్ వెరీ మార్జినల్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ బైపోల్ ఎలక్షన్, అంటే నార్మల్గా నేను బైపోల్ ఎలక్షన్ చెప్తాను, అంటే ఒక ఎమ్మెల్యే సంబంధించిన అసెంబ్లీ స్థానం ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ స్థానంలో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వాళ్ళ ఓట్ అనేది ఓడిపోయిన వాళ్ళ ఓటు కంటే కొంచెం ఎక్కువ మార్జిన్లో ఉండడం అనేది ఇచ్చారు మనకు ఆప్షన్ సి. అండ్ ఆప్షన్ డి ఏమో ఏ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ కంటెస్టెడ్ ద ఎలక్షన్. సో మనకు 4 క్వశ్చన్ 4 డిఫరెంట్గా ఇచ్చారు. ఇది మరి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మునుగోడు బైపోల్ ఎలక్షన్ గురించి చెప్తున్నాను. సో అందులో ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పర్సన్ ఎవరైతే నిల్చున్నారో అతను గెలవడం జరిగింది. ఓకే, అయితే మిగతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించిన అభ్యర్థి మరియు బీఎస్పీ పార్టీ నుంచి అభ్యర్థి, సో మరి రిమైనింగ్ పార్టీస్ కూడా నిల్చున్నాను, చాలా వరకు అభ్యర్థి కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే అందులో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే తక్కువ ఓటు ఎవరైతే ఇప్పుడు దగ్గర ఒక అసెంబ్లీ స్థానంలో 1,00,000 ఓట్లు ఉందనుకోండి, ఆ 1,00,000 ఓట్లు ఏంటంటే ఓన్లీ 50,000 ఓట్లే
అంటే ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఇది ఆప్షన్ ఏ ఇచ్చారు. ఆప్షన్ బి ఏమి ఇచ్చారంటే ఇదొక ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఇదొక మల్టీ మెంబర్ కాన్స్టిట్యున్సీ అని ఇచ్చారు. అండ్ ఆప్షన్ సి ఏమైందంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. సో అయితే ఎవరైతే అభ్యర్థి గెలిచారో అతను సంబంధించిన ఓట్లు అనేది ఓడిపోయిన వాళ్ళకన్నా మార్జిన్లో అతనికి ఎక్కువగా రావడం జరిగింది ఇచ్చారు. అండ్ థర్డ్ D1 ఏంటంటే చాలామంది కంటెస్ట్ చేయడం వల్ల, అంటే చాలా పార్టీస్ కూడా కంటెస్టెంట్ చేయడం వల్ల ఎవరైతే ఓడిపోయిన వాళ్ళకి ఏంటంటే తక్కువగా డిపాజిట్ అనేది రావడం జరిగిందని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 4 దాంట్లో ఆప్షన్ దేనికి సంబంధించిందంటే ఆప్షన్ డి. ఎందుకంటే ఏ క్యాండిడేట్ లాస్ ఈస్ డిపాజిట్ ఓన్లీ వెన్ ఈజ్ పోల్డ్ less than 1/6. సో less than 1/6 of votes. It can only be possible when a very large number of candidates contest the election. సో ఎగ్జాంపుల్ మన మునుగోడు ఎలక్షన్ మునుగోడు బైపోల్ ఎలక్షన్ మీరు చూడవచ్చు. సో ఎందుకు తక్కువగా డిక్లేర్డ్ ఎలక్టెడ్ లాస్ ఈస్ డిపాజిట్ అంటే ఈ విధంగా, ఎందుకంటే ఏ క్యాండిడేట్ లాస్ ఈస్ డిపాజిట్ ఓన్లీ వెన్ ఈజ్ పోల్డ్ less than 1/6, అంటే 1/6 కన్నా తక్కువగా అతనికి ఓట్ పోలింగ్ అయి ఉంటే, అంటే ఆ క్యాండిడేట్కి ఓటేసి ఉంటే ఇట్ కెన్ ఓన్లీ బీ పాసిబుల్ వెన్ ఏ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడు చాలా పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో కంటెస్ట్ చేశారు కాబట్టి కొన్ని పార్టీస్ తక్కువగా ఓట్లు రావడం జరిగింది. అండ్ ఎవరికైతే మార్జిన్లో ఒక పార్టీ అనేది గెలవడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ నెసరీ ఇన్ ఏ కంట్రీ వేర్ there are no reserved constituency. B, a two-party system has developed. C, the first past post system prevails. D, there is a fusion of presidential parliamentary form of government. మనకు అడిగింది నాట్ నెసరీ ఇన్ ఏ కంట్రీ వేర్ అని అడిగారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సంబంధించింది. అయితే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఏంటంటే ఏ క్యాండిడేట్ రిక్వైర్డ్స్ 50% ప్లస్ 1 vote. అంటే టు గెట్ ఎలెక్టెడ్ 50% మరియు ఒక ఓటు ఉంటేనే అతను ఎలెక్టెడ్ అంటే గెలిచారని చెప్పవచ్చు. సో ఇన్ ఏ బైపార్టీ సిస్టమ్ వన్ ఆటోమేటికల్లీ సెక్యూర్స్ ఇట్. అంటే ప్రపోర్షనల్ రిప్రజెంట్ అనేది ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇదొక ఓటింగ్ సిస్టమ్ యూజ్ టు ఎలెక్ట్ అన్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మీన్స్ దట్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఓన్ బై ఏ పార్టీ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యాండిడేట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ ఓట్ రిసీవ్డ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఎందుకంటే టూ పార్టీ సిస్టమ్ హ్యాస్ డెవలప్డ్ అని. అది నాట్ నెసరీ ఇన్ ఏ కంట్రీ అంటే టూ పార్టీ. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాలేజ్ స్టూడెంట్ డిజైర్ టు గెట్ ఎలెక్టెడ్ టు ద మున్సిపల్ కౌన్సిల్ ఆఫ్ హిస్ సిటీ. ద వ్యాలిడిటీ ఆఫ్ హిస్ నామినేషన్ వుడ్ డిపెండ్ ఆన్ ద important condition among others that option A, he obtained permission from the principal of his college. Option B, he is a member of a political party. Option C, his name figure in the voter list. Option D, he files a declaration owing allegiance to the Constitution of India. So the validity of nomination of a person, ఒక పర్సన్ యొక్క నామినేషన్ అనేది వ్యాలిడిటీ అనేది ఉందా లేదని ఏ విధంగా చూసారంటే to get elected to the municipal council would depend on the condition that his name should be figured in the voter list. ఆ ఓటర్ లిస్ట్ ఉందా లేదని చూడాలి ఖచ్చితంగా. సో ఆప్షన్ సి, సో his name figure in the voter list. Next question, which one of the following statement about electoral government in India is not correct? Electoral government. Option A, the superintendent's direction control of election are vested in the Election Commission of India. Option B, there is one general electoral roll for every territorial constituency. Option C, the parliament has the power to make law relating to the delimitation of constituency. Option D, the Supreme Court of India has the authority to scrutinize the validity of a law relating to delimitation of constituency. So option D is the right answer. ఎందుకంటే ఆర్టికల్ 82 ఏదైతే ఉందో ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ ద డిలిమిటెడ్ కమిషన్ డిమార్కేట్ ద బౌండరీ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిలిమిటేషన్ యాక్ట్. సో ఆప్షన్ డి అనేది నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఆర్ డెవలప్డ్ జాయింట్లీ విత్ BHEL, భారత్ హెవీ
ఎలక్ట్రికల్ లిమిటెడ్, బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో మనం అడిగింది కరెక్ట్. అంటే ఏదైతే ఈవీఎం మిషన్స్ ఉందో మనం ఓటింగ్ చేస్తామండి అయితే అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు, అయితే ఎవరు అంటే జాయింట్గా ఎవరు డెవలప్ చేశారని 4 ఆప్షన్ ఇచ్చారు. సో ఎవరు చేశారంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. సో బిఈఎల్ అండ్ ఈసీఐఎల్ ఈ రెండు జాయింట్లీ డెవలప్ చేయడింది ఈవీఎం మిషన్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. సో ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ పార్టీ ఇన్ 1999 ఎలక్షన్. సో టోటల్గా ఎప్పుడు యూజ్ చేశారంటే 2004లో. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్స్ పైన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఈవీఎం మిషన్ని ఎవరు తయారు చేశారంటే అంటే డెవలప్ చేసింది ఎవరంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఒకటి అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ ఏ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఫర్ ఏ లోక్ సభ సీట్ ఈస్ రిటర్న్ టు హిమ్? 1. The nomination made by the candidate if found to be invalid. Option statement second. The candidate has withdrawn his nomination even though it is found valid. Third one. The candidate lost the polls but secured 1/6 of the total number of valid votes polled in that election. So condition security deposit అంటే ఒక లోక్సభ సీట్కి ఎవరైతే ఒక క్యాండిడేట్ అతను కంటెస్ట్ చేశారో అతను సంబంధించిన కొన్ని సెక్యూరిటీ డిపాజిట్ అనేది అతను చేయడం జరుగుతుంది. అయితే తను రిటర్న్ ఇవ్వాలనుకుంటే ఏ విధంగా అంటే మన 4 ఆప్షన్ ఇచ్చారు. అయితే డిపాజిట్ మేడ్ బై ఏ క్యాండిడేట్ షెల్ బి రిటర్న్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్, అందులో సాటిస్ఫై అవ్వాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ద క్యాండిడేట్ ఈజ్ నాట్ షోన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్, దట్ ఈజ్ టు సే ఎయిదర్ ఈజ్ నామినేషన్ వాస్ రిజెక్టెడ్ ఆర్ ఆఫ్టర్ ఈజ్ నామినేషన్ వాస్ యాక్సెప్టెడ్ హీ విత్డ్రా ఈజ్ క్యాండిడేట్, ఇదో కండిషను. అండ్ సెకండ్ కండిషను he dies before the commencement of the poll. And third condition he is elected. Fourth one, he is not elected but get more than 1/6 of the total number of valid votes polled by all the candidates at the election. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఈ రెండు రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ది కోర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ లైస్ ఇన్ ద basic axiom of electoral democracy which is based on right to education, freedom of speech, right to equality, universal adult franchise. సో ఇది తరచుగా చూస్తామనే ఈ క్వశ్చన్ అనేది. సో కోర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ ఇస్ బేస్డ్ ఆన్ అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే పర్టైనింగ్ టు సివిల్ మ్యాటర్స్ ఇన్ ఇండియా. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది కరెక్ట్ మనకు. సో ఏ రిజిస్టర్డ్ ఓటర్ ఇన్ ఇండియా కెన్ కంటెస్ట్ అన్ ఎలక్షన్ టు లోక్ సభ ఫ్రమ్ ఎనీ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా. Statement second, as per the Representation of the People Act 1951, if a person is convicted of any offence and sentenced to an imprisonment of 2 years or more, he will be disqualified to contest election. So మనకు లోక్ సభ సంబంధించి ఒకటి అండ్ మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ RPA 1951 సంబంధించి అడిగారు. అయితే ఏ రిజిస్టర్డ్ ఓటర్ ఇన్ ఇండియా కెన్ కంటెస్ట్ అన్ ఎలక్షన్ టు లోక్ సభ ఫ్రమ్ ఎనీ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఇండియా ఎక్సెప్ట్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాము, లక్షద్వీప్, సిక్కిము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 అనేది రాంగ్ అండ్ బి అనేది కరెక్ట్ అండి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కండిషన్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ బై NRIs టు ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ఎలక్షన్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, దే మస్ట్ బి ఫిజికల్లీ present in their place of origin to exercise their franchise. Second one, NRIs whether they have acquired citizenship of other countries or not are eligible to vote. Third one, eligible NRIs have to register by filling up form 6A with electoral registration office. మనం అడిగింది కరెక్ట్ ఆన్సర్. సో ఈ 3 కరెక్ట్ అండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో NRIs టు ఎలిజిబుల్ ఓటర్ ఇన్ లిస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అట్రిబ్యూట్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రాటిక్ మోడల్. సో ఈ 4 దాంట్లో ఏది కాదంటే సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ స్పెషల్లీ ఆఫ్టర్ 1990s. సో ఇది కాదు. సో ఆప్షన్ బి. ఎందుకంటే
సస్టైనబిలిటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రటిక్ మోడల్ అనేది కాదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, అంటే నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ రిఫార్మ్, అంటే ఎలక్ట్రల్ రిఫార్మ్ పార్ట్లో మనకు కానిది అడిగారు. సో కానిది ఏంటంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎందుకంటే ఎలక్ట్రల్ రిఫార్మ్ ఈజ్ చేంజ్ ఇన్ ద ఎలక్ట్రల్ సిస్టమ్ టు ఇంప్రూవ్ హౌ పబ్లిక్ డిజైర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎలక్షన్ రిజల్ట్. అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది పార్ట్ ఆఫ్ రిఫార్మ్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎలక్షన్ టు ద లోక్సభ ఏ నామినేషన్ పేపర్ కెన్ బి ఫిల్డ్ బై. మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. సో ఒక లోక్సభలో అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే నామినేషన్ పేపర్ ఫైల్ చేశారు కండి, అంటే ఏ విధంగా ఇచ్చారు మనకు. సో ఆప్షన్ సి, ఎందుకంటే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా హూస్ నేమ్ అపియర్స్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్ ఆఫ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ. సో సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ లోక్సభ ఆర్ స్టేట్ అసెంబ్లీ ది విన్నింగ్ క్యాండిడేట్ మస్ట్ గెట్ అట్లీస్ట్ 50% vote poll to be declared elected. Second one, according to the provision laid down in the Constitution of India, in Lok Sabha speaker post goes to the majority party and deputy speaker to the opposition. మనం అడిగింది కరెక్ట్. సో ఈ రెండు రాంగ్ అండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాము దీనికి సంబంధించింది. సో రైట్ టు ఓట్ టు బి ఎలెక్టెడ్ ఇన్ ఇండియా ఈజ్ ఇదొక లీగల్ రైట్. సో రైట్ టు ఓట్ అనేది ఒక ఎలక్షన్ ఇన్ ఇంపార్టెంట్, ఇది ఒక లీగల్ రైట్. సో చాలా వరకు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైట్, లీగల్ రైట్ చాలా వరకు అడుగుతుంటారు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని మనకు ఎన్సీఆర్టీ బుక్లు ఏమి ఇస్తారంటే రైట్ టు ఓట్ ఇన్ ఎలక్షన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ రైట్ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని దాంట్లో ఇది ఎన్సీఆర్టీ క్లాస్ 9లో మనం చూస్తాము. అండ్ క్లాస్ 11 ఏమి ఇస్తారంటే కొన్ని, అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసిజన్ ఆఫ్ ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ వాస్ టు గ్యారంటీ ఎవ్రీ అడల్ట్ సిటిజన్ ఇన్ ఇండియా రైట్ టు ఓట్ అనేది ఆర్టికల్ 326 చెప్పాను కదా మీకు. సో మనకు క్లాస్ 11 ఏమి ఇచ్చారంటే రైట్ టు ఓట్ అనేది ఒక లీగల్ రైట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి అండి. సో మనం ఇంతవరకు ఎలక్షన్ సంబంధించిన రీఫార్మ్స్ అండ్ ఎలక్షన్లో క్యాండిడేట్స్ ఏ విధంగా ఎన్నుకుంటారు మరియు ఏ విధంగా వాళ్ళ సంబంధించిన నామినేషన్ ఏ విధంగా వేస్తారు, అండ్ దాంతోపాటు ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఏమిటి అండ్ దాంతోపాటు మనం స్టాచ్యుటరీ బాడీ నేర్చుకున్నాము. అండ్ దాంతోపాటు కొన్ని లోకాయుక్త గురించి, లోక్ అదాలత్ గురించి అండ్ లీగల్ సర్వీస్ అథారిటీ గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇదంతా మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామినేషన్కి. అండ్ ఇది ఈ టుడే క్లాస్ అయితే చాలా ఇంపార్టెంట్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.